ఏంటక్కా, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తావా? దాందేముందే, మా ఆయన నేను ఇద్దరమే కదా, పెద్దగా పనే ఉండదు. అందుకే పనావిని వద్దన్నాను. అదే మన ఇంట్లో అయితే నీ చేత ఒక్క పని కూడా చేయించకుండా మహారాణిలా చూసుకుంటుండే. కానీ ఇక్కడేమో బావ నీ చేత అన్ని పనులు చేయిస్తున్నాడు. దాందేముందే, ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో నైట్ వస్తారు. ఇంట్లో ఒక్కదాన్ని, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అదంతా సరే గాని ఇంత టైం అయినా బావ ఇంటికి రాలేదేంటక్క? ఆఫీస్లో మీటింగ్ ఉందంట, కాల్ చేసి చెప్పారు. నువ్వు నమ్మేశావా? అయినా సాఫ్ట్వేర్ జాబ్ అంటే 9 to 5 కదక్క. మహా అయితే 8 వరకు, అంతేగాని 12 వరకు ఉంటుందా? నాకెందుకో అనుమానంగా ఉందక్క. ఏ, మీ బావ అలాంటి వాడు కాదే, చాలా మంచోడు. అందరూ అలానే అనుకుంటారు. ఈ మధ్యన ఇంట్లో వైఫ్ ఉన్నా సరే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నారంట. అసలే సాఫ్ట్వేరు. అయినా ఇవన్నీ నీకు తెలియదులే అక్క. అసలే అమాయకురాలివి. బావ ఏం చెప్పినా నమ్మేస్తావు. సంగీత చెప్పు. ఎక్కడున్నారు? మా చెల్లొచ్చిందని చెప్పాను కదా, ఈ రోజు కూడా లేటే వస్తారా? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. నీకింట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి నాకు. అయినా మీకు నాతో ఉండడమే ఇష్టం లేదనుకుంటా. అదేంటి సంగీత అలా అంటావు? నాకెంత వర్క్ ఉంటుందో నీకు తెలుసు కదా. తెలుసులేండి మీ వర్క్ ఏంటో. ఏంటి? అవునా? సరే సరే. అక్క, మన పక్కింటి శ్రావణి ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ సూర్య లేడు? అవును తెలుసు. ఏమైంది? వాళ్ళ ఆయన దుబాయ్లో జాబ్ వచ్చిందని చెప్పి వెళ్తున్నానని పక్కనే ఉన్న గచ్చిబౌలిలో చిన్నిల్లు పెట్టాడంట. అవునా? చూడ్డానికి అమ్మాయికుల్లా కనిపిస్తాడు, అంత పని చేసిండా? ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమక్క. నువ్వు కూడా బావని ఎక్కువ నమ్ముతున్నావేమో. అంతే అంటవా? హాయ్ అమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందిలే. అయినా బావకి బయట పనులు ఎక్కువైనట్టున్నాయి. క్లయింట్తో మీటింగ్ ఉండి లేట్ అయిపోయింది. రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. అలా అంటే ఎలా? మీకోసమే కష్టపడి చేశాను. రండి, కొంచెం తినండి. ఇందాక మీటింగ్లో కొంచెం తిన్నాలే, అది చాలు. మీకోసమనే వండాను. అయినా బయట తినడం అలవాటు పడిన వాళ్ళకి నువ్వు కష్టపడి చేసిన వంటే నచ్చుతుందిలే అక్క. సరే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అది ఫారెన్ క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళు ఈ టైంలోనే అవైలబుల్ ఉంటారు. సో అది నువ్వు చెప్పింది నిజమే హేమా.
మా ఆయన పూర్తిగా మారిపోయారు. టైమే లేకుండా ఆఫీస్కి వెళ్తున్నారు. ఏ టైంకి వస్తున్నారో కూడా తెలియట్లేదు. మిడ్ నైట్ కూడా ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నైట్ మా ఆయన బ్యాగ్లో అమ్మాయి పర్స్ చూశాను. నాకు కన్ఫర్మ్ అయింది తను ఎవరితోనో ఉంటున్నట్టున్నాడు. నేను చెప్పాను కదక్క, ఈ అబ్బాయిలంతా ఇంతే. పెళ్ళయి ఇంట్లో భార్య ఉన్నా సరిపోదు. మనం వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఎంతో కష్టపడి వండి పెడుతూ పని మనుషులకు పడుంటే వాళ్ళు మాత్రం వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కోసం నీకు బావ డివోర్స్ ఇచ్చేస్తాడక్క. హలో అమ్మ సంగీత, షణ్ముకున్నాడా? లేడన్నయ్య. నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వాడు జాబ్ పోయినప్పటి నుంచి ఏం చేస్తున్నాడో ఏంటో, కనీసం ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నాడా? సరే, నేను జాబ్ చూశాను, వాడిని వెళ్ళమని చెప్పు. మళ్ళీ నేను చెప్తే ఏదో జాలిపడి చేస్తున్నాను అనుకుంటాడు. నేను చెప్పానని చెప్పకమ్మా, సరేనా? ఏంటి సంగీత ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉండేది తెలుసా. వర్క్ కంప్లీట్ అయితే కానీ బయటికి వెళ్ళొద్దన్నాడు ఆ మేనేజర్. ఏమైంది సంగీత ఇక్కడ కూర్చున్నావు? డిన్నర్ పెట్టవా? సంగీత నిన్నే. ఏమైంది? నీ కండక్ట్ లెటర్ నాకు తెలియకుండా దాచావు కదా. ఇంకెంత మోసం చేస్తావు షణ్ముఖ్? జాబ్ పోయినట్టు చెప్పలేదు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు అది చెప్పట్లేదు. నేను కాకుండా ఇంకో అమ్మాయితో ఉంటున్నావు, ఏది చెప్పట్లేదు. ఎందుకు దాస్తున్నావు? నిజం చెప్పినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. ముట్టుకోవద్దు. నేను చెప్పేది వినరా సంగీ, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా. ముట్టుకోవద్దు. ఇంకా నువ్వెన్ని కారణాలు చెప్పినా నువ్వు నన్ను మోసం చేసావనే బాధ నుంచి ఈ జీవితాంతం బయటికి రాలేను. ఇన్ని ఇయర్స్ పెళ్లి చేసుకొని కలుసున్న దానికి అర్థమే లేకుండా చేశావు. ఎవరితోనో కలిసి ఉంటూ కూడా నువ్వు నన్ను ఎలా ముట్టుకోగలుగుతున్నావు షన్ను? అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్ ముట్టుకోకు. ప్లీజ్ రా, ప్లీజ్ రా రే సంగీ, ప్లీజ్ రా. నేను చెప్పేది వినే, నేనేం చేయలేదే. నా జాబ్ పోయిన వాటి నిజమే, నీకు చెప్పకుండా బయటికి వెళ్ళటం కూడా నిజమే. కానీ నేను వేరే అమ్మాయితో కలిసి ఉండటం లేదే. నువ్వు కాకుండా నా జీవితంలో ఇంకో అమ్మాయే లేదే. నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ, కానీ ఇదే నిజం. లే ఆఫ్ వల్ల నా జాబ్ పోయింది. అది చెప్తే నువ్వెక్కడేమనుకుంటావు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావని భయపడ్డారే. అందుకే పార్ట్ టైంలో క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కడ నిన్ను చూసుకోలేకపోతానని నేను భయపడ్డానే తప్ప నిన్ను మోసం చేయాలని అయితే కాదే. ప్లీజే నన్ను నమ్మే, ప్లీజ్. మరి ఆ పర్స్? అది క్యాబ్లో ఎవరో కస్టమర్ అమ్మాయి మర్చిపోయింది, అంతేగాని నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు. ప్లీజే నన్ను నమ్మే. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారు చెప్పు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ప్లీజ్. సారీ అండి, మిమ్మల్ని అనుమానించాను. ఎవరెవరో చెప్పింది నిజమని నమ్మి మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను. ఒక భార్యకి భర్త మీద ఉండాల్సిన నమ్మకం కూడా మీ మీద నాకు లేకుండా పోయింది. ఇంకెప్పుడు ఇలా చేయను. ఐఎమ్ సారీ అండి.